నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇంద్రకీలాద్రిపై ఈ రోజు 6వ రోజు పుష్పాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో పుష్పాలంకరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మర్మం కాగరమల్లెలు, జాజులు మరియు చామంతి వంటి సుగంధ భరితమైన పూలతో అలంకరణ నిర్వహించారు. ఈ పూల అలంకరణలో అమ్మవారు భక్తులకు కన్నుల విందుగా దర్శనమిస్తున్నారు. అనకాపల్లిలో మొదలుపెట్టిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి ఇచ్చిన అన్ని ప్రోత్సాహకాలు ప్రయోజనాలు విశాఖ స్టీల్ ప్లాంట్ కి కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ 10,000 ఉద్యోగాలతో ఇవ్వటం గురించి ఉసురు తీసినట్లు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. మంత్రులు ఎన్నో శాఖల్లో 1,80,000 ఖాళీలు ఉన్నాయని చెబుతూ కేవలం 10,000 ఉద్యోగాలు ఇవ్వటం ఎంతవరకు న్యాయమని షర్మిల ప్రశ్నించారు. ఉగాది నాడు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ చాలా గొప్పదా, కొన్నంత రాగం తీసి కూసంత పాటలా ఉందని కనీసం 1.8 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు. మంత్రులు తమ శాఖల్లో ఖాళీలు ఉన్నాయని గొప్పగా చెప్పారు. తీరా చూస్తే తుస్ అనిపించారన్నారు. జాబ్ క్యాలెండర్ ఉగాది అప్పుడు చంద్రబాబు గారు చాలా ఉత్సాహంగా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఎన్ని జాబ్స్ ఇచ్చారండి? 10,000తో ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అది చాలా గొప్ప జాబ్ క్యాలెండర్ అన్నారు. నిజంగానే ఇది గొప్ప జాబ్ క్యాలెండరా? కొండంత రాగం తీసి కూసంత పాట అలా ఉంది. 2 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ అని ఊరిస్తూ ఆఖరికి ఉసురు తీశారు. కేవలం 10,000 జాబ్స్ కి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. రాష్ట్రంలో కనీసం 1,80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీనికోసం కనీసం 30 లక్షల మంది బిడ్డలు పోటీ పడుతున్నారు. దానికి కోచింగ్లని, ట్రైనింగ్లని, ఫీజులని అప్పులు చేసి మరి చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు. తీరా చూస్తే ఎన్ని జాబ్లు విడుదల చేశారంటే చంద్రబాబు గారు కేవలం 10,000. దిస్ ఇస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులే మా శాఖలలో చాలా జాబ్లు ఉన్నాయి, వేకెన్సీలు ఉన్నాయి, మేము భర్తీ చేస్తాము అని చాలా గొప్పగా చెప్పారు. 2 సంవత్సరాలుగా చాలా గొప్పగా నంబర్లు కూడా విడుదల చేశారు. కానీ తీరా చూస్తే తుస్. ఇది 1,80,000 ఉద్యోగాలు ఉన్నాయి అని వాళ్లే ఒప్పుకున్న స్టేట్మెంట్. వివిధ శాఖలకు సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మంత్రి చెప్పారు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో 19,999, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 20,000 ఉద్యోగాలు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో 26,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 27,000, రెవెన్యూ డిపార్ట్మెంట్ 13,000, హెల్త్ డిపార్ట్మెంట్ 26,000, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ 3,000, అదర్స్ 15,000. టోటల్ జాబ్ వేకెన్సీస్ 1,80,000. మరి ఎటుపోయాయండి ఉద్యోగాలన్నీ? 1,80,000 ఖాళీలు పెట్టుకుని మీరు 10,000 ఉద్యోగాలకే జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఎలా చెల్లుబాటు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ప్రతి January 1st కి జాబ్ క్యాలెండర్ అంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఎలక్షన్లు అయిపోతాయి, ప్రతి January 1st కూడా అయిపోతది.
కానీ ఆ మాట మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఇస్తామని చెప్తున్న జాబ్ క్యాలెండర్ మీరు ఇస్తే కూడా ఇచ్చింది ఎంత? కేవలం 10,000. హౌ డు యూ జస్టిఫై దిస్? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? కనీసం నిరుద్యోగ భృతి ఇస్తున్నారా అంటే అది లేదు. చంద్రబాబు గారు చెప్పిన మాట 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు. ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పటి వరకు ఒక్కరికి ఒక్క నెల కూడా ఇవ్వలేదు. పోనీ ఉద్యోగాలు ఇచ్చారంటే ఎంతమందికి ఇచ్చారంటే 10,000 జాబ్లు, ఇప్పటికి నోటిఫికేషన్లు. ఇది ఎలా? 2021-26 వరకు దేవినేని అపర్ణ విజయవాడ 10వ డివిజన్ కార్పొరేటర్ గా సమర్థవంతంగా తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో గురునానక్ కాలనీ వాసులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు హాజరై దేవినేని అపర్ణను శాలువ మరియు జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 10వ డివిజన్ పరిధిలో తానే ఎప్పుడు సమస్యలో ఉన్న ప్రజల వద్దకు వెళ్లి పరిష్కరిస్తూ వచ్చానని అపర్ణ తెలిపారు. స్థానికంగా ఉన్న పార్కులు, మురుగు కాలువలు, రోడ్ల మరమ్మతుల పనుల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చామని, స్థానిక ఎంపీ మరియు ఎమ్మెల్యేల సహకారం ఎంతో ఉందని దేవినేని అపర్ణ సంతృప్తి వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. వేదిక మీద ఉన్న అందరి పెద్దవారికి ఫుల్ రెస్పెక్ట్, చాలా చాలా అభిమానం, చాలా రెస్పెక్ట్, రియల్లీ జెన్యూన్ పర్సన్ మెంబర్ లైక్ మాతాజీ, కుల్దీప్ కౌర్ మాతాజీ. She just like her mother. She just treat like daughter, like కూతురు, isn't it? అంత దగ్గరే సంబంధం. అంటే ఎట్లాగే మనిషి మాకు ఈ పార్టీలో సార్ కొంచెం వెనకాలరా సార్, కొంచెం సార్, కొంచెం ఇంకా మాట్లాడాము. చూడండి అండి, చాలా ఆనందంగా మరి ఈ సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వారందరికీ కూడా ఇంకా చేయవలసిన పనులు ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయండి. ఇవన్నీ అయిపోయినాకైతే చూసుకోవచ్చు. కానీ మరి ఇప్పుడు ఈ సన్మానం అనేది వద్దు అన్నా కానీ వినకుండా, కాదు అండి మీరు చేసిన పనులకి మేము చేస్తున్నాం తప్పితే వేరే ఏం కాదనుకుని బలవంతంగా చేయడం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ వార్డుకి జరగాల్సిన పనుల కన్నా, జరిగిన పనుల కన్నా కూడా ఇంకా కొద్దిగా పనులు మిగిలిపోయి ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సమస్య అనేది ప్రతి చోట ఉంటానే ఉంది. దానిని ఎలా అయితే దాన్ని తీర్చాలా, ఆ సమస్యను పరిష్కరించాలా అనేది ఆలోచించి నేను ఎప్పుడు మా ఇంటికి ఎప్పుడు వారిని రప్పించుకోలేదండి. సమస్య ఉన్న చోటికి నేనే రావడం జరుగుతుంది. ఆ సమస్య మీద కూలంకషంగా దాన్ని చూసి కానీ దాన్ని నేను ఎప్పుడు కూడా సాల్వ్ చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు కూడా మా వెనక ఉండి మమ్మల్ని నడిపించడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. అలాగే ఎంపీ గారి అండదండలు కూడా ఉన్నాయి మాకు. ప్రతి కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనికి, పార్కుల విషయం అవనండి, సైడ్ డ్రైన్స్ అవనియండి, రోడ్లు అవనియండి, రోడ్డు మీద ప్యాచ్ వర్క్లు అవనియండి, మరి ప్రతి పని మీద కూడా వెంటబడి పని చేయించుకునే ఈ రోజుల్లో మరి చాలా వరకు పనులు చేయించగలిగాము. అలాగే ఈ ఫన్ టైమ్స్ రోడ్డు ఉంది, ముఖ్యంగా దీని మీద ఆక్రమణల కోసం రోడ్డు రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ కాలనీ వాసులందరూ ఆవిడకి పెద్ద ఎత్తున సన్మానం చేయడం జరిగింది. దాని వంతు తోడుగా మేము కూడా ఆవిడతో పాటు ఉన్నామని తెలియజేయడానికి వాళ్ళ అందరం కూడా చేయటం జరిగింది. ఆవిడ ఇంట్లో కన్నా ఎక్కువ ఇవాళ ప్రజలతోనే మమేకమై ఉండేవారు. పొద్దున్నే 6ంటికి ఫోన్ చేసిన, 7ంటికి ఫోన్ చేసినా కాలనీలో ఉన్నాను. ఇంట్లో పనుల కన్నా ముఖ్యంగా ఆవిడ బయట పనులు ప్రజలకి తోడోడు వాడగా ఉండటానికి ఆవిడ చేసిన కృషి మా అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ముందు బయట పనులు చేసుకుని దాని తర్వాత ఇంట్లో పనులకు వచ్చేవారు ఆవిడ. కాబట్టి ఇవాళ ఇంత పేరు ఘనత సాధించినందుకు అది కేవలం ఆవిడకే సొంతం. ఎప్పుడు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సరే, వానలు పడినా సరే, డ్రైన్ ఆగినా సరే, ఇంకో చేట ఏ పనున్నా సరే తన వంతు సాయంగా ఎప్పుడు ఆవిడ ముందు ఉండే నడిపించేవారు.
అలాగే ఆవిడ ఇంకా మహోన్నతమైన పదవులు ఇంకా ముందు కూడా చేపట్టాలని దానికి సహాయవంతుగా నేను కూడా ఉంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ తన బృందంతో కలిసి ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించారు. మంగళవారం విజయవాడలో ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కీలక అంశాలను వెల్లడించారు. ప్రభుత్వం 5 బోర్డు సభ్యులతో కూడిన సమర్థవంతమైన కమిషన్ ను ఏర్పాటు చేసిందని, అనుభవజ్ఞుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రబాబుని సెక్రటరీగా నియమించిందని చైర్మన్ తెలిపారు. గత 6 ఏళ్లుగా నిలిచిపోయిన క్షేత్రస్థాయి పర్యటనను తిరిగి ప్రారంభించామని, ఇప్పటివరకు 6 జిల్లాల్లో పర్యటించామని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లు పెండింగ్ అయితేనే పెండింగ్ అంతా కూడా అధికారులకు తెలియజేసి త్వరితగతిన వాటిని అడ్రస్ చేసి ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేయాలనే దాని మీద కూడా ఈ కమిషన్ వారికి తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ జిల్లాలో మొత్తంగా అట్రాసిటీస్ సంబంధించి 51 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ సంబంధించి 33, సర్వీస్ మ్యాటర్స్ 29, జనరల్ 45, అదేవిధంగా మొత్తంగా 158 పెండింగ్ అనేవి ఉన్నాయి. ఎక్కువగా ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ డివిజన్ లోనే దాదాపుగా 27 అట్రాసిటీ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అంటే రికార్డ్ అయినవి కొన్ని ఉన్నాయి, ఇవి రికార్డ్ చేయట్లేదు, మాకు అట్రాసిటీ జరిగిందని క్లెయిమ్ చేసుకొని అర్జీలు మాకు ఇచ్చినటువంటి వాటిని బేస్ చేసుకొని ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. అధికారులందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అట్టడుగు వర్గాలుగా ఉన్న వాళ్ళు అప్లిఫ్ట్ అయితే తప్ప ఈ సమాజ అభివృద్ధి నిర్మాణం అనేది, ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం కనుక ఆరాధన క్రమాల్లో రకరకాలుగా ఉంటాయి. మతం అనేది విచిత్రంగా ఏంటంటే కాంట్రవర్సీకి వెళ్లకుండా ఆలోచన చేస్తే ఎవరు ఇష్టమైనది వాళ్ళ మతాన్ని ఎంచుకుంటారు. అయితే ఈ రిజర్వేషన్ కి మతాన్ని ముడిపెట్టిన సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అందరం కూడా ఆమోదించాలి, అనుమతించాలి. రాజకీయాలకి వర్తించడానికి రాజకీయాలు ఎలా విడదీస్తాం? మతం నుంచి రిజర్వేషన్ కూడా విడదీయలేం కదా. ఇప్పుడు రిజర్వేషన్ క్రైటీరియా అనేది ఆడ ఎస్సీయా, బీసీయా, లేకపోతే క్రిస్టియనా, హిందువా, ముస్లిమా, ఇవన్నీ కూడా ఆరాధన క్రమాల్లో కానీ వాడు అనుసరించే విధానంలో కానీ ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్ మనం బాప్తిజం తీసుకొని చర్చికి వెళ్ళి చర్చ్ మెంబర్ అయితే క్రిస్టియన్ అని చెప్తారు. అలా కాకుండా లోపల దండం ఏ దేవుడి దండం పెట్టుకున్నారు మీరేం తెలుసు, నాకేం తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో మన ఊరు మన జెండా రాష్ట్ర ప్రశిక్షణ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొని గోడ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీతారామాంజనేయుల చౌదరి, అడారి ఆనంద్, సందిరెడ్డి శ్రీనివాస్, చిగురుపాటి కుమారస్వామి పాల్గొన్నారు. పార్టీ తన రూపాన్ని భారతీయ జనసంఘ్ రూపాన్ని మార్చి 1980 ఏప్రిల్ 6వ తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించబడి, అలాగే కేవలం ప్రపంచంలో అతిపెద్ద పార్టీగానే కాకుండా అత్యంత ప్రభావవంతమైన పార్టీగా దేశంలో 20 రాష్ట్రాల్లో నేరుగా ప్రభుత్వంలో ఉండటం కానీ, అనేక రకాల మిత్రపక్షాలతో కలిసి కూటమి ప్రభుత్వాలు నడుపుతూ ఇవాళ ఒక తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జెండా రెపరెపలాడటం, కేవలం జెండానే కాకుండా జెండాతో పాటు ఆ ప్రాంతంలో మనం చేసిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఒక గొప్ప ప్రయత్నం చేయాలనే ఆలోచనే మన ఊరు మన జెండా. అటువంటి యొక్క కార్యక్రమానికి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయులు తమ న్యాయమైన డిమాండ్ కోసం గుడివాడ ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఒకరోజు నిరసన నిరాహార దీక్షను నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు నీలా ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు సాకత్ హుస్సేన్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఏప్రిల్ 28వ తారీఖు లోపు తమ సమస్యలు పరిష్కరించుకుంటే చలో సెక్రటరియట్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రీనివాసరావు, ఏవి వరలక్ష్మి, కేఎల్ శ్రీనాథ్, రాజేంద్ర ప్రసాద్ తదితర ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ విధంగా దాదాపుగా ఒక పిఆర్సీ కాలాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ ప్రభుత్వాల యొక్క కుట్ర ఉద్యోగులు చేస్తున్న మోసం అనేది ప్రకటిస్తుంది. దాని అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా దానికి అన్లోపాతంగా రాష్ట్ర ఉపాధ్యాయులకు కూడా రాష్ట్ర ఉద్యోగస్తులు కూడా
నియమించాలి పిఆర్సీ చైర్మన్ వెంటనే, నియమించాలి పిఆర్సీ చైర్మన్ వెంటనే, నియమించాలి 29%. నీలం ప్రభాకర్ రావు, యూటీఎఫ్ కృష్ణా జిల్లా సహాధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం ఆర్థిక బకాయిలు తాత్పర్యం చేయటం వల్ల, అదేవిధంగా పిఆర్సీ చైర్మన్ నియమించకపోవటం, ఐఆర్ ప్రకటించకపోవటం, పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు మరి ఇవ్వకపోవటం, 11వ పిఆర్సీ ఎరియర్స్ ఇవ్వకపోవటం, వీటన్నిటి మీద యూటీఎఫ్ పక్షంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 3.0 రణభేరీని మోగిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మా యొక్క మరి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని పరిష్కరించకపోతే, పిఆర్సీ బకాయిలు ఇవ్వకపోతే, పిఆర్సీ చైర్మన్ నియమించకపోతే ఏప్రిల్ 28వ తారీఖున చెలో సెక్రటరియట్కి పిలిపిస్తున్నాం. దాన్ని కూడా నిర్వహిస్తాం. ప్రభుత్వానికి తగి బుద్ధిని తెలియజేస్తాం. రోజు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి గత సెప్టెంబర్ 25 తేదీన రణభేరి 1.0 కార్యక్రమం గుంటూరులో నిర్వహించాం. మరి ఆ రోజు 7,000 మంది ఉపాధ్యాయులు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. మరి ఆ తర్వాత ఫిబ్రవరి 17వ తేదీన రణభేరి 2.0 కార్యక్రమాన్ని విజయవాడ అలంకార్ థియేటర్ సమీపంలో నిర్వహించాం. మరి ఆ రోజు 16,000 మంది ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా 2023 జూలై నుంచి ప్రకటించాల్సినటువంటి ఈ పిఆర్సీని మరి 2 సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా ఈ రోజు వరకు చైర్మన్ ని నియమించలేదు. మరి గత ప్రభుత్వం చైర్మన్ ని నియమించినప్పటికీ, కమిటీ నియమించినప్పటికీ మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు రాజీనామా చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా మరి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. కాబట్టి వెంటనే 29% అయ్యా. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. రవాణా శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉదయం నుంచే కార్యాలయాన్ని చుట్టుపట్టిన ఏసీబీ బృందాలు లోపల సోదాలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ రైడ్స్ జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్లు, వాహన రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అధికారులు రికార్డులు, కంప్యూటర్లు, కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల నగదు లావాదేవీలపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం జనసేన ఉద్యమి సభ్యత్వంలో గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిన్నటి వరకు టార్గెట్ 90% పైగా పూర్తి చేసినట్లు, ఈ రోజుతో 100% సభ్యత్వం పూర్తి చేస్తామని, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ పార్టీ పటిష్టంగా ఉండి తమ సత్తా చాటుకుంటుందని, ప్రతి గడపలో జనసేన పార్టీ ఉందని, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఎంపీ బాలశౌరి మాకు అప్పగించిన బాధ్యతను దిగ్విజయంగా పూర్తి చేస్తామన్నారు. నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది.
ఏదైతే ఫిబ్రవరి 26న మొదలై ఈ మార్చి 24 వరకు పొగిడించడం జరిగింది. ఈరోజు చివరి రోజు. గుడివాడ నియోజకవర్గంలో అత్యధికంగా సభ్యత్వాలు కింద సంవత్సరం మీద అత్యధికంగా పెరిగినాయి. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పార్టీ కార్యాలయానికి అలాగే పార్టీ నియమించిన సాధకుల వద్దకు వెళ్ళి ఈ యొక్క జనసేన ఉద్యమి సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఎంతో మక్కువతో జనసేన పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల ఆకర్షితులై ఈ యొక్క సభ్యత్వాలు తీసుకున్నారు. గుడివాడలో ఇచ్చిన టార్గెట్ ని మేమందరం కూడా 90% ఈ రోజుకు పూర్తయింది. ఇంకో 10% కూడా ఈ రోజుతో పూర్తయ్యి ఏదైతే మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు ఇచ్చిన టార్గెట్ ని మేమందరం కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. అలాగే ప్రజలు ఎంతో ఆకర్షితులై తీసుకునే ఈ సభ్యత్వానికి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఉద్యమీ సభ్యత్వాల్ని రాత్రింపగళ్ళు కష్టపడి పనిచేసిన నాయకులు సాధకులు వీటన్నిటిని కూడా పూర్తి చేసినందుకు వారందరికీ కూడా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ ఉద్యమీ సభ్యత్వం ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ అందరూ కూడా ఈ సభ్యత్వాలు తీసుకున్నారు. కాబట్టి రేపొద్దున రాబో స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ చాలా బలంగా తన వాణిని వినిపించడానికి సిద్ధంగా ఉంది. అలాగే గుడివాడ పట్టణంలో మున్సిపాలిటీకి కూడా ప్రతి వార్డులో కూడా జనసేన ఉద్యమి సభ్యత్వం తీసుకున్నారు, సాధకులు ఉన్నారు. కాబట్టి ప్రతి గ్రామాన్ని ప్రతి గడపలోనూ జనసేన పార్టీ ఉంది. కాబట్టి స్థానిక సంస్థలకు మేము సిద్ధంగా అలాగే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రజలు ఇస్తున్న ఈ అపూర్వమైన ఈ యొక్క కోరికను మేమందరం కూడా చాలా బలంగా తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరు గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఆకస్మిక తనిఖీ చేశారు. వంటగది మెనూ చార్ట్ పరిశీలించి సరుకులు కూరగాయల నిల్వలను తనిఖీ చేశారు. వంటగది పరిసరాలు అశుభ్ర వాతావరణంలో ఉండటాన్ని గుర్తించి వీడియో కాల్ ద్వారా గురుకుల పాఠశాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మురళీకృష్ణకు చూపించారు. పరిశ్రమను మెరుగుపరచాలని సూచించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తూ భోజన నాణ్యత, రోజువారీ మెనూ వివరాలను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులు సమస్యలను పరిష్కరించాలని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులకు సూచించారు. తాలింపన్ను, చికెన్ కర్రీ, అరటిపండు, రాత్రి స్నాక్స్ వాటి ప్రకారం ఉండాలి మీరు. ఇది ఒకటి కొంచెం పర్వాలేదు, నీట్గానే ఉన్నట్టు ఉందమ్మా. మరి అదైతే మరీ దారుణంగా ఉంది. అక్కడ పరిస్థితులు చూస్తే ఇవన్నీ అసలు వంటలు చేసేయనా? హలో, లేదంటారా? శానిటేషన్ వాళ్ళ ఎక్విప్మెంట్ ఉంది సార్, వాళ్ళకి ఎయిర్ ఫ్రెషనర్స్ ఉన్నాయి, వాళ్ళ గాలి అవి ఈగలు అవి రాకుండా మీరు 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 వచ్చి చూసి మొత్తం అంతా క్లీనప్ చేయించి దాంట్లో మొత్తం అంతా చెప్పండి నాకు. అసలు ఏంటంటే ఏది చూసినా కానీ అసలు దుమ్ము కొట్టుకుపోయి ఈగలు పెట్టుకుంటా దీంట్లో అసలు మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి. బేసిక్గా ఇది అండ్ సీరియస్లీ బేసిక్గా మీరు వెంటనే రిక్వం ఎంత ఉంటే అనేది మరి తట్టుకోలేనట్టు ఉంది ఇక్కడ పరిస్థితి. మీరు తర్వాత ఒకసారి చేయించినాక నన్ను పిలవండి, ఇదంతా క్లీనప్ చేయించి. ఎప్పుడు చేపిస్తారు? ఈ వారంలోనే ఏదండి? రేపు వీడియోస్ కాదు, నేనే వస్తాను. రండి, మీరు వచ్చి ఒకసారి ఈ వారంలో ఫినిష్ చేసుకుని నేను నెక్స్ట్ వీక్ లో వస్తాను. ఉడికిందా? తొందరగా ఉడికి రోజు ఎన్ని ఈకలు తింటావు? 9th క్లాస్ వాళ్ళందరూ వచ్చారు. ముందే మీరు మీ వాళ్ళు కూర్చొని ఇచ్చారు మీ దగ్గర. మీరు సీనియర్స్ కదా, మీరు అక్కలో. వెరీ నైస్. సో ఏంటి ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఎంపీసీ. ఓకే. పాటలు ఏంటి? కొంచెం అప్సెట్ అయ్యారు. వాంట్ టు చేంజ్ ఇట్. ఎడిబుల్గానే ఉంటున్నాయి ఎగ్స్. తినగలుగుతున్నారా? అబద్ధాలు చెప్పంటారు, నాకేం పర్లేదు.
నల్ల స్పాట్లు ఏంటో తెలుసు మీకు? తెలుసా తెలియదు? ఏం స్పాటో తెలియకుండా తినేస్తున్నావు. అది కనీసం అది కట్ చేసి పక్కన పెడతారా ఆ స్పాట్ అన్నా? ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.